నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చి రిక్వెస్ట్ చేశారు, మేడం ఫోన్ మాట్లాడండి మీకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి ఆ క్లారిటీ ఏంటో నాకు చెప్పండి అని. మీరే విన్నారు కదా, ఆ అమ్మాయి 100% సెటిల్మెంట్ చేసుకోదు. ఆవిడకి జరగాల్సినవన్నీ వెనక హ్యాపీగా జరుగుతున్నాయి. ఎందుకంటే రియల్ గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా 4 years తర్వాత ఇలా మాట్లాడరు. ఏదో నిన్న మొన్న జరిగిన హీట్ లో మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఏదన్నా కానీ ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ లేదో ప్రూవ్ అవ్వాలట ఆవిడకి కూడా, నీకు అదే ప్రూవ్ అవ్వాలి. కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళారు, క్లైమాక్స్ స్టేజ్ లో ఆ కేసు ఉంది. ఆ అమ్మాయి మీ మీద ఏ కేసులు వేయలా. ఇది ఒక్కటి ఆ డిఎన్ఏని ఆవిడేసే కేసుల్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఇదేమన్నా ఆపుకోవడానికి డైవర్స్ ఒకటి ప్రొసీడ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది. సార్ మాట్లాడినాక చెప్తాం మళ్ళీ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. శివ ఒకటే నాకు ఇది మేజర్గా లీగల్ ఆస్పెక్ట్, ఇందులో నేను మాట్లాడేది కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఏంటంటే లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అంత పౌరుషంతో మాట్లాడుతుంది, అంత కోపంతో మాట్లాడుతుంది. నువ్వు 10 చెప్తే ఆ అమ్మాయి 12 చెప్పేటటువంటి విధంగా ఉంది. నీది కరెక్టా ఆ అమ్మాయిది కరెక్టా అనేటటువంటిది మాకు తెలియదు, ఆ భగవంతుడికి తప్ప. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది, సార్ నాకు కంపెన్సేషను వద్దు, డైవర్సు ఇవ్వను, పోనీ పెళ్లి కావాలంటే పెళ్లి కావాలో వద్దు అనేది నాకు తెలీదు. ఒకటే ఒక మాట అన్ని బాయిల్ అయిపోయి పెళ్లి కావాలా వద్దా, డివోర్స్ కావాలా వద్దా, కంపెన్సేషన్ కావాలా, ఇవేమనట్లే వేలెత్తి చూపెట్టాడుగా నిరూపించబడమని. అంటే ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెడితే కనుక పబ్లిక్గా 400-500 మంది సమక్షంలో నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, మనకు ఫస్ట్ నైట్ ఈ రోజు అయ్యింది, నువ్వు 6 అంటే ఆ అమ్మాయి మాట నేను చెప్తున్నా, నువ్వు ఏమన్నా చెప్పుకో, ఏమన్నా ఆధారాలు చూపెట్టు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అంతా కూడా ఇది సుడిగుండంలాగా తిరిగి ఫైనల్గా ఒకే పాయింట్ దగ్గరికి వస్తుంది. ఏంటంటే నా మీద వేలెత్తి చూపెట్టే కదా, దమ్ము ధైర్యం ఉన్న మగాడైతే ప్రూవ్ చేసుకో. అది ప్రూవ్ అవుతుందా, ఎలా ప్రూవ్ అవుతుంది, అవ్వదు. డాక్టర్ల సంతకాలు పెట్టినా లాయర్ల సంతకాలు పెట్టినా కూడా అది ఒక హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఆ అమ్మాయి వచ్చి సంతకం పెట్టి నా డిఎన్ఏ పరీక్ష చేయించుకోండి, నా బిడ్డ డిఎన్ఏ పరీక్ష చేయించండి అని ఆ అమ్మాయి ఇస్తేనే ఇది పరీక్ష నిరూపించబడుతుంది, బిడ్డ ఎవరికి పుట్టారు అనేది తేలుతుంది. ఆ అమ్మాయి చచ్చే లోపల అది ఇచ్చేటట్టు లేదు, ఇంకెలా తేలుతుంది పరీక్ష తేలదు. పోనీ ఈ అబ్బాయి ఒక మెట్టు దిగి డిఎన్ఏ పరీక్ష అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఆడు ఎవడికి పుడితే ఆడు పుట్టాడు, మనం అయితే లెక్క తేల్చుకుందాము, నీకెంత కావాలి నేనెంత ఇస్తాననేది కూర్చుందాం అంటే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైందంటే కనుక ఆ అమ్మాయి మాట్లాడే తీరు పద్ధతి చూస్తూ ఉంటే కనుక ఎక్కడైతే పరువు తీసావు, ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఏమంటున్నాడు, ఒప్పుకోమనండి అంత లెక్క తేల్చేసుకుందామని మీ అబ్బాయి అంటున్నాడు. ఏది ఏమయ్యా బిడ్డ నాకు పుట్టలేదు, ఎక్స్కోడ్కి నాకు కలిపి పుట్టాడు అని చెప్పమంటుంది. ఆ అమ్మాయి అలా కాదు, ఆ ఇష్యూ తీసి పక్కన పెట్టేసి ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఏంటి ఆ లెవెల్కి వెళ్ళిందంటే కనుక నువ్వు నీ చేత్తోనే నీ తల కొరుక్కున్నావు కాబట్టి నన్ను 500 మందిలో నన్ను వేలెత్తి చూపెట్టు, నా క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనేటటువంటిది డిస్క్రిప్షన్ బలంగా ఇచ్చావు, నేను మానసికంగా దెబ్బతిన్నాను, నువ్వు ప్రూవ్ చేసుకో. ఈవిడొచ్చి సంతకం పెట్టదు, ఏది నా బ్లడ్ శాంపిల్ ఇస్తాను, నా సెలైవా శాంపిల్ ఇస్తాను, ఇంకో శాంపిల్ ఇస్తాను అనేది ఆ అమ్మాయి వచ్చి ప్రూవ్ చేయదు. ఆ అమ్మాయి ఎందుకు ఇవ్వదు అంటే కనుక నా క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుకుంటాను, కానీ బ్లడ్ శాంపుల్ని ఈ శాంపుల్ ఇచ్చి నన్ను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, నా కొడుకు అతనికి తండ్రి ఇతను నన్ను ప్రూవ్ చేసుకోవటానికి నా మనస్సాక్షికి తెలుసు కాబట్టి అదే ప్రూఫ్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. సో ఇదేమైపోయింది అంటే కనుక మీ అందరు గొడవ ఒక ఎత్తు, కోర్టు యొక్క విలువైనటువంటి సమయం, ఎంతమంది బాధితులు ఉన్నారో, ఎన్ని వేల మంది బాధితులు ఆ పెండింగ్ కేసుల్లో ఉన్నారు, కోర్టు యొక్క విలువైనటువంటి సమయం లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ వరకు వెళ్ళిపోయిందా అనేటటువంటిది నాకు కలిగేటటువంటి ఒకే ఒక బాధ. పట్టు విడుపు. ఇప్పుడు చూసావా, నువ్వేం చేసావంటే కనుక ఇప్పుడు సైకాలజీ మాట్లాడతాను నేను, దానికి మించి ఏం మాట్లాడు, నువ్వు మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డావో అనేటటువంటిది ఈ కోర్టులు కేసులు 3-4 సంవత్సరాల పాటు కోర్టులు చుట్టూ తిరగటం ద్వారా కాదు. ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి ఫోన్లో ఒక మెసేజ్ చూసావో అక్కడి నుంచే నీ మానసిక పరిస్థితి మారిపోయింది. ఏంటా మెసేజ్ అనేటటువంటిది నేను మాట్లాడను. ఆ అమ్మాయి ఏమొచ్చి కస్టమర్స్ అండి, క్లయింట్స్ అండి, బోల్లా మంది వస్తారండి, ఇలా పెడతారండి, అలా పెడతారని చెప్పి ఒకప్పుడు పెట్టినా ఆ విధంగా ఎందుకు పెడతారు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ప్రశ్న. సరే ఆ మెసేజ్ పక్కన పెట్టద్దాం, నిజంగా మెసేజ్ వచ్చిందా, రాంగ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా, రాంగ్ నెంబర్ అనుకున్న మెసేజ్ వచ్చిందా, లేదంటే నువ్వు చూడటమే తప్పు చూసావా, ఇవన్నీ తీసి పక్కన పెడదాం. కానీ ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మానసికంగా నువ్వు చితుకుపోయావు, విరిగిపోయావు. ఏంటి ఈ అమ్మాయి నెంబర్ 1. నెంబర్ 2, శారీరకపరమైనటువంటి కలయిక పెళ్ళయిన తర్వాత ఎప్పుడు జరిగింది అనేటటువంటిది ఇక్కడ ఒక కాంట్రవర్సీ. వెంటనే అయ్యింది, పెళ్ళైనటువంటి మర్నాడే అయ్యిందని ఆ అమ్మాయి అంటుంది, కాదు ఈ టైం ఫ్రేమ్ లో అయ్యింది అని అంటున్నా. అమ్మా ఒకటమ్మా,
అమ్మ ఇది బ్రహ్మదేవుడు దిగి వచ్చిన ఈ లెక్క తేల్చలేరు అమ్మ. వాళ్ళిద్దరు ఎప్పుడు శారీరకంగా కలిశారు అనేది బహుశా బ్రహ్మదేవుడికి ఏమైనా తెలుస్తుందేమో కానీ మాకెవరికి తెలియదు. ఎందుకంటే కనుక దాన్ని బట్టే మొత్తం కొడుకు ఆ కొడుక ఇతని కొడుక కాదా అనేటటువంటి లెక్క తెలిసేది. వాస్తవానికి ఆ బ్లడ్ రిపోర్ట్ ఏదైతే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ 6 weeks ప్రెగ్నెంట్ అనేటటువంటి మాట అన్నాడో అది కూడా లెక్క తేల్చదు. ఎలా తెలుస్తుంది? పెళ్ళైనటువంటి మర్నాడే మా మొగుడు నా మీద ఆగలేదండి, వచ్చి బలాత్కరించి చేసేసాడు కాబట్టి అనేటటువంటి విధంగా మాట్లాడుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా తేలుతుంది లెక్క? ఆ కొడుకు ఎవరు కొడుకు అనేటటువంటిది లెక్క ఎలా తేలుతుంది? నువ్వు మానసికంగా అక్కడే ఇబ్బంది పడ్డావు. విన్న మాట ఒకటి, ఫోన్ ఇసిరేసావు, కోప్పడ్డావు, ఏవో 4-5 పేర్లు తెచ్చావు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడావు, ఎవడెవడో ఏదేదో లెక్క చెప్పాడు. అవన్నీ కూడా ఆ అమ్మాయి అటు మారుస్తే కనుక ఆ అమ్మాయి ఏమంటుంది, వీళ్ళందరూ నాకు కస్టమర్స్ అండి, నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి, రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారని చెప్పి. ఎప్పుడైతే కనుక ఇది ఒక పవిత్రమైనటువంటి పెళ్లి దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటి అంశం అయిపోయిందో, నువ్వు మానసికంగా చితికిపోయి విరిగిపోయావు. ఇదేంటి ఒక క్యారెక్టర్ లేనటువంటి అమ్మాయిని నాకు ఇచ్చి కట్టేశారా, లేదంటే బలవంతంగా అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని. ఎందుకంటే విడ్డూరం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, మొదటి మాటలోనే విడ్డూరం విచిత్రం నాకైతే కనిపించిందమ్మా. ఎక్కడా కూడా దగ్గర 2011 నుంచి నేను మేడం ఇవే కేసులు చేసుకుంటూ కూర్చున్నాం కొన్ని 100,000 వేదికల మీద. ఇప్పుడుకొచ్చి ఎవ్వరూ కూడా తాలిబట్టు కట్టినటువంటి 10 నిమిషాల్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ మారిపోయిందని ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదండి మాకు, మేము వినలేదు. మరి అలా ఎక్కడన్నా జరుగుతుందా ఏంటి? తాలిబొట్టు కట్టేసుకుంటే అయిపోతుందా? ఎవరి మీదో పగపట్టి తాలిబొట్టు బలవంతం కట్టించేసుకుందా? నాకు తెలీదు. సరే మీ మాటే గెలుద్దాం, మీ మాటే కరెక్ట్ అని అనుకుందాం. మారిపోయింది, విడ్డూరంగా ప్రవర్తించింది, విచిత్రంగా ప్రవర్తించింది. అటువంటి అమ్మాయితో ప్రయాణం అనేటటువంటిది కొనసాగేటప్పుడు ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమొచ్చి వెంటనే మీద పడిపోయాడని అంటుంది. కాదండి, ఇన్ని రోజుల తర్వాత జరిగిందని అంటున్నారు. ఈ లెక్క ఎలా తేలుతుంది? సార్ వెంటనే జరిగింది అంటుంది, తర్వాత మళ్ళీ డేట్ వచ్చింది అంటుంది. ఒక్క లాజిక్ ఇక్కడ అంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు, నాకు తర్వాత తెలిసిన తర్వాత కనుక్కున్నాను. ఇప్పుడు వెంటనే కలిసిన అన్నప్పుడు మళ్ళీ 2 daysకి డేట్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు కానట్టే కదా సార్ ఒక లాజిక్ లో చూస్తే. మరి అట్లా వచ్చినప్పుడు ఆమెనే చెప్పాది కదా, మరి నేను దీనికి ఎట్లా అంటే నా ఇంటెన్షన్ ఆ అమ్మాయి ఒకటి అమ్మాయి ఏమని చెప్తుంది, ఆగలేక తెల్లారే కలిసాను అన్నప్పుడు ఆ 2 daysకే ఆమెకు డేట్ వచ్చింది అన్నప్పుడు ఈ డేట్ ఇప్పుడు ఒకటి శివ వినండి. ద ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ ఇంటిమసీ మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి భార్యాభర్తల సంబంధం అనేటటువంటి ఒక దఫా కాదు, పదే జరిగిందని అమ్మాయి అంటుంది. ఇదేమి ఒక్కసారితో కాదు, ఏమో పీరియడ్ అయిపోయింది, పీరియడ్ అయిన తర్వాత కూడా కలిసి ఉండొచ్చుగా, కలవలేదా? లేదు కదా, చెప్తుంది కదా అండి, అదే క్లియర్ పెళ్ళిని తెల్లారని చెప్పి అబద్ధం చెప్పేది, పర్లేదు డేట్ వచ్చిందని చెప్పారు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ప్రెగ్నెంట్ అంతలోనే ఎట్లా అదే కంటిన్యూ అవుతుందని ఎట్లా అవుతుంది? డేట్ వచ్చిన తర్వాత మీరు అసలు కలవలేదా? లేదండి, తన మాటే అనుకుందాం. 20 days తర్వాత కలిసాము, ఆ 20 days తర్వాత 1 month మళ్ళీ 10 days ఇస్తే 6 weeks ఉంది అప్పటికే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అంటే కనుక, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది అని చెప్పి చూడు, నువ్వు కరెక్టా అమ్మాయి కరెక్ట్ అని అనట్లేదు. పీరియడ్ అయిన తర్వాత ఎక్కడా కూడా ఆ పద్ధతి, ఆనవాయితీ, ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఎక్కడా కూడా తగ్గలేదు అనేటటువంటి విధంగానే అమ్మాయి మాట్లాడుతుంది. చెప్పండి, ఓకే. సో అమ్మాయి ఎక్కడైనా కన్సీవ్ అవ్వచ్చు. ఆమె చెప్పిన మాట నిజం అనుకుందాం సార్. నేను ఒక డేట్ నాడు కలిసిన, ఆ డేట్ నుంచి ఈ ల్యాబ్ వరకు 6 weeks లేదు కదా, ఎట్లా 6 weeks అవుతుంది అని నా 20 daysకి 6 weeksకి డిఫరెన్స్ ఉంది కదా, సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి 20 days అనేటటువంటి వ్యవధి అమ్మాయి చెప్పట్లే సార్. క్యాలెండర్ డేస్ ఉంది కదా సార్, నార్మల్ సింపుల్ గా. సార్ మీరు అది క్రాస్ ఎగ్జామినేషన్ లో మాట్లాడుకోండి సార్, రిపీటెడ్ గా మీరు సార్ అది అడగడం వల్ల మా దగ్గర యూజ్ సెట్ అవ్వదు. ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసినంత వరకు ఫిజికల్ గా మీరు ఎప్పుడు కలిశారు, ఎన్నిసార్లు కలిశారు, ఆ అమ్మాయి ఎంత ప్రెగ్నెంట్, సో కాబట్టి పెళ్లికి ముందే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయిందా అనేటటువంటి అంశాల గురించి మనం వాదించుకుంటే కనుక ఇంకో 10 గంటల పాటు వాదించుకోవచ్చు. నేను భయంకరంగా వాదిస్తాను ఆ సబ్జెక్ట్ గురించి. ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయి ఇక్కడ ప్రత్యక్షంగా లేకుండా ఈ మ్యాటర్ మనం మాట్లాడుకుంటే కనుక ఒక చేత్తో చప్పట్లు కొట్టినట్టు అవుతుంది. సో ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికే పీకల లోతు కోపంగా మీ మీద ఉంది. ఎందుకంటే 100 మందిలో మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు కాబట్టి, నలుగురు మధ్యలో ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది కాబట్టి, రేపొద్దున మీరు విడాకులు తీసుకున్నా కూడా ఆ అమ్మాయి తలెత్తుకుని బజార్లో తిరగలేదు కాబట్టి, ఆ కొడుక్కి తండ్రి ఎవరు అని నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు కాబట్టి, మీరు ఆల్రెడీ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు కాబట్టి, డివోర్స్ తీసుకున్నా కూడా రేపొద్దున మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఆ అమ్మాయిని నడిబజార్లో వచ్చి సమాజంలో వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోడు కాబట్టి, ఆ అమ్మాయి ఒక పగపట్టినటువంటి నాగుపావం లాగా ఆ అమ్మాయి ఈ రోజు ఏంటంటే మీ మీద కాటేయటానికి రెడీ అయింది అంతే. ఆ అమ్మాయి ఇప్పుడు విడాకుల గురించి మాట్లాడట్లేదు, కంపెన్సేషన్ గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్, ఆ అబ్బాయి ఛాలెంజ్ ఇసిరాడండి, కోర్టులో తేలుతుంది అనేటటువంటి అంశం ఉంది అని చెప్పి బ్లడ్ శాంపుల్ ఇవ్వదు, DNA పరీక్ష కూడా రాదు.
సో ఇది నడుస్తూనే 10-15 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. ఆఖరికి ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఈరోజు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక సార్ నాకు ఒక రిక్వెస్ట్, 1 minute సార్. ఇప్పుడు తను ఏదైతే చెప్పాదో కస్టమర్స్ కాదు మేము లవర్స్ అని చెప్పేసి అని కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పింది కూడా నాకు అక్కడ ఉంది. సరే ఇప్పుడు తను కస్టమర్స్ అని చెప్పడానికి నేను ప్రూవ్ చేయడానికి నాకు ఉంది ఎవిడెన్స్, కానీ నా కోర్టు ద్వారానే పోతా అనేసరికి నేను చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను మేడం. నా ఏజ్ వెళ్ళిపోతుంది, నాకు మెంటల్గా ప్రాబ్లం అవుతుంది. అంటే మెంటల్గా ఎట్లా డిప్రెస్డ్. ఆఫీస్ ఫిజికల్గా అమ్మాయిని కొట్టారంట ప్రెగ్నెంట్ అయినప్పుడు. నో సార్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా అని మాట్లాడారు సార్. సరే నేను ఇంక చెప్పేది ఏం లేదు నాన్న. ద థింగ్ ఈజ్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కోర్ట్. ఓన్లీ ఏంటంటే నా వర్జన్ ఏంటంటే ఒకే ఒకటి, ఇది ఎక్కడైతే కనుక లీగల్ నుంచి ఈగో బ్యాటిల్ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే కనుక వేలెత్తి చూపెట్టడం అనేది జరిగిందో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏంటంటే ఇంకో దిక్కున పోతుంది. ఎందుకంటే ఫుల్ అండ్ ఫైనల్గా ఆ అమ్మాయి ఇక్కడే సెట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చి ఉండటం గురించి అనేది నాకు అనిపించట్లేదు. వచ్చి ఉండటం, ఇక్కడికి వచ్చి కాపురం చేయటం అనేటటువంటిది కాదు. మీరు వేలెత్తి చూపెట్టారు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి అనే విధంగా ఒక పగా ప్రతీకారం దిశగా పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంతకు మించి నాకు చెప్పడానికి నార్మల్గా అయితే ఆప్షన్ కోర్టు ద్వారా ప్రాసెస్ కావాలంటారా అండి? ఏదో ఇప్పుడు మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.